శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మన ఛానల్లోకి స్వాగతం. అదృష్టం అంటే రాశి చక్రంలో ఈ తులరాశి వారిదే. ఎందుకంటే ఈ తులరాశి వారైతే ఈ అక్టోబర్ 31వ తేదీలోపైతే అతి పెద్ద 5 శుభవార్తలు వినబోతూ ఉన్నారు. అదేవిధంగా వీరికి ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్లగా కోరికలు అనేవి తీరకుండా వీరు ఎంతో బాధపడుతూ వస్తూ ఉన్నారు. అలాంటి కోరికలు వీరికి ఇప్పుడు తీరబోతూ ఉన్నాయి. ఇక ఈ తులారాశి వారైతే చాలా అంటే చాలా అదృష్టవంతులు అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ 2020 సంవత్సరం ఈ అక్టోబర్ 31వ తేదీలోపు తులరాశి వారైతే విశేషంగా వీరికి అదృష్ట గడులు అనేవి తలుపులు తెరుచుకున్నాయి. ఆ విధంగా వీరు ఈ అక్టోబర్ 31వ తేదీలోపు అతిపెద్ద శుభవార్తలు వినబోతూ ఉన్నారు. మరి ఏ విధంగా ఈ తులారాశి వారు ఈ అక్టోబర్ 31వ తేదీలోపు శుభవార్తలు వినబోతున్నారు? ఆ శుభవార్తలు అనేవి ఏ విధంగా వీరి జీవితాన్ని పలకరిస్తాయి? అదేవిధంగా వీరికి ఉండేటటువంటి ఆ 2 కోరికలు ఏమిటి? అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ తులారాశి వారు మాత్రం మీరు ఎంతటి ముఖ్యమైన పనులు చేస్తున్నా సరే వాటన్నిటిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఈ వీడియోని మీరైతే ఎవరూ చూడకుండా వీలైతే మీ ఇంట్లోని తలుపులన్నీ మూసివేసి మీరు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమ శివాయ కామెంట్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే కనుక చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరూ కూడా తులరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ రాశి వారు రాశాధిపతి ఎవరైతే ఉన్నారో శుక్రుని యొక్క అనుగ్రహం ఈ రాశి వారిపైన చాలా అద్భుతంగా విశేషంగా ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వారైతే చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఈ తులారాశి వారు వీరి యొక్క యాటిట్యూడ్ మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా అంటే చాలా కష్టజీవులు, శ్రమజీవులు. వీరు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూ పైకి వచ్చిన వ్యక్తులను చెప్పుకోవాలి. అది చదువులు కానివ్వండి, లేదా వృత్తి ఉద్యోగం వ్యాపారాలు కానివ్వండి. వీరైతే తమ సొంత కాలమైన స్వతహాగా వీరు కష్టపడుతూ తమ జీవితంలో ఒక మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇక ఈ తులారాశిలో అధికంగా చూస్తే వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు చాలా అధికంగా ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఇక జ్యోతిష ప్రకారం చూసుకుంటే కనుక ఈ 2025వ సంవత్సరం ఈ ఆగస్టు 31వ తేదీ లోపున వీరైతే అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఎందుకంటే ఈ అక్టోబర్ 3వ తేదీన మీ సొంత రాశిలో బుధుని యొక్క సంచారం అనేది కొనసాగుతుంది. ఈ సంచారం అనేది ఈ నెల చివరి వరకు ఉంటుంది. కాబట్టి మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులను చెప్పుకోవాలి. ఎందుకంటే బుధగ్రహం అంటేనే గ్రహాలకు రాకుమారుడు. ఆ రాకుమారుడు అదృష్టానికి, తెలివితేటలకు, కమ్యూనికేషన్స్కి, వ్యాపారాలకు కారకత్వాలు వహిస్తాడు. ఇక మీ స్వస్థానంలో బుధగ్రహం సంచారం కారణంగా మీకైతే ఈ దసరా పర్వదినం తర్వాత నుండి కూడా ఈ అక్టోబర్ 31వ తేదీలోపు మీరైతే విశేషంగా మంచి మంచి శుభవార్తలు వినబోతూ ఉన్నారు. ఇక ఈ శుభవార్తల కారణంగా మీకైతే మీ జీవితంలో గత కొంతకాలంగా మీరు అనుభవించిన దరిద్ర బాధలు, ఏవైతే చెప్పుకోలేని సమస్యలు, కుటుంబ బాధలు, ఆర్థిక బాధలు, ఆరోగ్య సమస్యలు ఏవైతే మిమ్మల్ని వేధించి వెంటాడో అవన్నీ కూడా మీకు పటాపంచలైపోతాయి. ఆ శుభవార్తల కారణంగా మీరైతే ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇక మిమ్మల్ని చూసి 10 మంది కూడా ఈర్ష్యపడతారు. ఏమిటి వీళ్ళు ఇంత చక్కగా పైకి ఎదిగారు, అసలు ఏ విధంగా వీరింత డబ్బులను బాగా సంపాదిస్తున్నారు అని చెప్పేసి మీ పైన ఒక జెలసీని కూడా పెట్టుకుంటారు. కాబట్టి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బులు వస్తున్నాయి కదా అని మీరు గర్వపడకండి. వీలైతే 10 మందికి సాయం చేయండి. లేదంటే మీ కుటుంబాన్ని మీరు చక్కగా చూసుకోండి. ఎవరిని కూడా మనసులో నొప్పించకుండా, ఒకరిని బాధ పెట్టకుండా మీరైతే ముందుకు సాగుతూ ఉండండి. ఇక ఈ యొక్క తులారాశి వారు వినబోతున్న శుభవార్త విషయానికి వస్తే కనుక ఈ అక్టోబర్ 31వ తేదీలోపు మీరు వినబోతున్న మొట్టమొదటి శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. చక్కగా మీకు పెళ్లి జరుగుతుంది. ఇక మీ వచ్చే జీవిత భాగస్వామి ఆమె స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, మీ దాంపత్య జీవితం అనేది చాలా చక్కగా ఆనందంగా సాగుతుంది. ఇక మరో శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే విదేశాల్లో ఉన్నత చదువు కోసం కళ్ళు కంటున్నారో, ఎప్పటి నుంచి విదేశాలకు వెళ్ళాలని కోరిక కలిగి వీసా పాస్పోర్ట్ అనేది లభించగా నిరాశలో ఉంటే కనుక వారికి ఈ నెలలో ఖచ్చితంగా వీసా పాస్పోర్ట్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు. అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకు నిమిత్తం కావచ్చు, ఉద్యోగ నిమిత్తం కావచ్చు, మీకైతే ఈ నెలలో విదేశాలకు వెళ్ళే గుడ్ న్యూస్ వినబోతూ ఉన్నారు అని చెప్పడం ఎటువంటి సందేహమే లేదు. ఇక
మూడవ శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే సొంత ఇంటి కల నెరవేరలేదని బాధపడుతున్నారో, అంటే డబ్బులు ఉండి కూడా లేదా స్థలం ఉండి కూడా ఇల్లు కట్టుకోలేక ఏవో కారణాల వల్ల పెండింగ్ పడుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ అక్టోబర్ 31వ తేదీలోపు మీకు ఇల్లు కట్టుకోవడానికి మంచి స్థలం దొరుకుతుంది. అదేవిధంగా మీకు ఉన్న స్థలంలో మీరు ఇంటిని నిర్మించుకుంటారు. ఒక ఇంటి వారు ఖచ్చితంగా అవుతారు. ఒక సొంత ఇంటి కల అనేది మీకు నెరవేరుతుంది అనేటటువంటి శుభవార్త మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది. ఇక మరో శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాన్ని సంపాదించాలి, మాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, మా కాళ్ళపైన మేము నిలబడాలి అని ఎవరైతే ఎదురు చూస్తున్న విద్యార్థులు, అంటే చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నారో వారికైతే చక్కగా మీరు గతంలో ఏవైతే ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఆ ఇంటర్వ్యూ కాల్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఖచ్చితంగా ఈ 2-3 రోజులైతే మీకు ఖచ్చితంగా ఒక ఈమెయిల్ రావడం కానీ ఒక ఫోన్ కాల్ రావడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఈ అక్టోబర్ 31వ తేదీలోపు ఉద్యోగస్తులు అవుతారు అనేటటువంటి శుభవార్త మిమ్మల్ని చాలా అంటే చాలా ఆనందపరుస్తుంది. ఇక చివరిగా 5వ శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకున్న వారు దంపతులు ఉంటారో వారు ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే ఏదో కారణాల వల్ల, అంటే సంతానం కలగక ఇబ్బందులు పడుతూ బాధపడుతూ వచ్చారు. వారికైతే ఖచ్చితంగా ఈ దసరా పర్వదినం నుండి కూడా ఆ దుర్గామాత యొక్క ఆశీర్వాదంతో మీకైతే ఖచ్చితంగా ఒక సంతానం విషయంలో శుభవార్తను వింటారు. మీకు ఖచ్చితంగా సంతానం కలిగి తీరుతున్న శుభవార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ అక్టోబర్ 31వ తేదీలోపు మీరైతే ఖచ్చితంగా 5 శుభవార్తలను దుర్గామాత కృపా కటాక్షాలతో వింటారు. మీరు మీ జీవితంలో ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.